నా అన్వేషణ వాడు కూడా ఎవడో ఏదో అంటే ఎవడో కూడా కాదు, నా అన్వేషణ. వాడితో మళ్ళీ మాటలు, దాని గురించి మళ్ళీ డెబిట్. వాడికి తాగి చాగంటి గారు గరికిపాటి గురించి వాడు మాట్లాడడం, అసలు శివుడి గురించి మాట్లాడాడు, పార్వతి గురించి మాట్లాడాడు, లక్ష్మీదేవి, ఎంతమంది దేవుళ్ళ గురించి మాట్లాడాడు ఎదవా. వాడికి ఏం తెలుసని తెలుసా? నా అన్వేషణ నీకు తెలుసు అంటావు, నీకు అన్వేషణ అని తెలుసు అంటావు వాడికి? నాకు తెలిసి ఎదవ మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి. అన్వేషణ పెళ్ళైంది, నీకు విషయం తెలుసా? అందరికి తెలుసు అది. అన్వేషణ పెళ్ళైంది, పెళ్ళి అయిపోయింది, భార్య లేదు. అంటే వీడియోలో లేదేమోలే మనకి, వీడియోలో కాదు. సరే ఇంక పర్సనల్స్ ఇంక వెళ్ళకూడదు, మనకు అనవసరం అది, ఎక్కువ మాట్లాడలే. అందుకనే మనోడు అసలు ఇక్కడ ఇండియా వస్తే ఎలా ఉంటుందని నీకు తెలుసు, పేలేస్తారు ఫస్ట్. మన ఇండియా గవర్నమెంట్ గురించి తెలుసు, నీకు అన్ని తెలుసు అన్వేష్. నువ్వు అక్కడ ఉండి ఎక్కడో ఉండి మాట్లాడటం అంటే అది కరెక్ట్ కాదు. నువ్వు ఇక్కడికి వచ్చి అదే మాట మాట్లాడు, బరాబర్ నువ్వు మగోళ్ళం మాట్లాడు, చూసుకున్నావు. మాట్లాడలేదు, అంత ధైర్యం లేదు మనోడు. జస్ట్ ఓన్లీ వీడియోల వరకే, వీడియో న్యూస్ కావాలి కదా, ఏదో నోటికి వచ్చినట్టు ఏదో మాట్లాడితే డబ్బులు కొంచెం యూట్యూబ్ నుంచి అలా డబ్బులు వస్తే నీకు సరిపోద్దా? బూతులు 4-5 మాట్లాడితే సరిపోద్ది. మన వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికీ స్టిల్ ఈ రోజు వరకు కూడా మన వాళ్ళు ఇంకా వాడికి సపోర్ట్ చేయడం అనేది అయితే నాకైతే అది నచ్చలేదు. గైస్ ఇక నుంచి అన్న మీరు మానేసేయండి. ఒకరి గురించి రెచ్చిపోతున్నాడు, వాడి వెనకమాల ఏదో పెద్ద సైన్యం ఉన్నట్టు ఏదో ఫీల్ అయిపోతున్నాడు. కాకపోతే వాడి వెనకమాల ఒక సైన్యం ఉంది, అదేంటో చెప్పనా ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసు. సబ్స్క్రైబర్లు చూసుకొని యూట్యూబ్ నుంచి డబ్బులు చూసుకొని దాన్ని చూసుకొని ఎగురుతున్నాడు వాడు, అంతే, ఏం లేదు. మీరు ఒక్కసారి వాడి ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసి చూడండి, మళ్ళీ ఉరుక్కుంటూ ఇండియా రావాలి వాడు. కంపల్సరీ వస్తాడు, పక్కాగా లాక్కొస్తారు మనోళ్ళు, లాక్కొస్తారు, ఈజీగా వదలరు. కేసు అయితే ఫైల్ అయింది అన్వేషణ. మీకు మేమే ఎక్కువ, నాకు చెప్పాలంటే వాళ్ళ దాకా కూడా నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు, మేము మాట్లాడితే చాలు. దయచేసి ఇంక నుంచి అన్ని మూసుకు కూర్చో, వీడియోస్ తీకు, మాట్లాడే మానేసి. నీకు ఏదైనా ఉందంటే అక్కడ నువ్వు ఉన్న దేశంలో ఏదైనా కంటెంట్ కావాలంటే ఎత్తుక్కో చేసుకో, తప్పులేదు. అంతేగాని నువ్వు ఇండియాలో లేకుండా ఇండియా గురించి మాట్లాడుతావు, నీకేం తెలుసు అన్వేష్? నీకు ఇండియా గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు. ఇంకా ఆపేసే, దయచేసి ఆపేసాను. నీ వీడియోలు నువ్వు చేసుకో, నీ కంటెంట్ ఆ దేశంలో నువ్వు ఏదన్నా కొట్టించుకో. ఎక్కడ కొట్టుకుంటావు, దొడ్డికెళ్తావో, ఏరుగుతావో, నీ ఇష్టం, ఏదన్నా చేసుకో.